హాయ్ అండి. నేనిప్పుడు మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికోసం అన్నం ఇలా ఉడికించుకొని ప్లేట్‌లో పోసుకొని లైట్‌గా ఆయిల్ వేసి మొత్తం చల్లారబెట్టేసుకోవాలి. ఇదిగోండి మీల్ మేకర్ మనం వేడి నీళ్ళల్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కల్లుప్పు అందులో ఈ మీల్ మేకర్ వేసి ఒక 10 మినిట్స్ ఉంచేసి ఇలా వడబుట్టలో పోసేసుకోవాలి. ఇదిగోండి ఒక ఆనియన్ నేను సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను. మన దగ్గర ఏ కూరగాయ ముక్కలు ఉంటే అవన్నీ సన్నగా తరిగి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక పొటాటో, క్యారెట్ 2, బీన్స్, క్యాబేజీ వీటి వరకే వేస్తున్నాను. ఒక పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇవన్నీ మన దగ్గర ఏ కూరగాయ ముక్కలు ఉంటే అవన్నీ సన్నగా తరిగి పెట్టుకోవాలండి. పొయ్యి మీద ఒక బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక కొద్దిగా సాల్ట్, కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా పొడి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేసుకోవాలి లైట్గా. ఇందులోనే మీల్ మేకర్లు కూడా వేసి సన్న మంట మీద వేయించుకోవాలండి. ఆ మసాలాలన్నీ మీల్ మేకర్కి పట్టేటట్టు వేయించుకోవాలి. మీల్ మేకర్ వేగేలోపు మనం పక్కన ఇంకో బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలి. ఇలా వేగిపోయాక మనం తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ వేసి వేయించేసుకోవాలి లైట్గా. సన్న మంట మీద బాగా మగ్గిపోవాలండి. ఇదిగోండి ఇలా ముక్కలన్నీ వేసేసాం కదా, బాగా సన్న మంట మీద మగ్గనిచ్చుకోవాలి. మూత పెట్టేసామంటే తొందరగా మగ్గిపోతాయి. ఇదిగోండి మీల్ మేకర్ ఇలా వేగిపోయినాయి కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ముక్కలు ఉడికినాయేమో చూద్దాము. మనకి ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్కి 100% ఉడకక్కర్లేదండి. ఒక 70-80% ఉడికితే చాలు. ఇలా క్యారెట్ పట్టుకొని చూస్తే ఇలా కట్ అయింది కదా, ఇంకా చాలు ఉడికింది. ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. ఈ రైస్ అంతా ఫ్రైడ్ రైస్ బాండీలో వేసేసుకుందాము. ఈ రైస్ అంతా ఒక లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము. మనం ఆల్రెడీ మీల్ మేకర్లో వేసుకున్నాం కదా, ఉడకబెట్టేటప్పుడు వేసాము, మీల్ మేకర్కి పైన కోటింగ్ కోసం వేసాము, చూసి వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసేసుకోవాలి. మీరు ఘాటు ఎంత తినదలుచుకుంటే అంత వేసుకోండి. నేనైతే కొద్దిగా వేసాను. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలబెట్టేసుకుందాము. ఇదిగోండి మొత్తం ఒకసారి ఇలా కలబెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసేసి కలిపేసుకుందాము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేద్దాము. మీల్ మేకర్ కూడా అన్నీ వేసేసి ఒక్కసారి కలిపెట్టేసుకుందాము. మొత్తం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందామండి. ప్లేట్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఆనియన్స్ ఇలా పైన చల్లేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇంతేనండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కొద్దిగా కొత్తిమీర కూడా చల్లుకుందాము. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా చల్లేసుకున్నాము. ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంటుందండి. రైతా కూడా చేసుకొని దాంతో కూడా కలిపి తినచ్చు. ఇలా వట్టిగా అయినా తినేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.